గత పాలకుల వల్లే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నిధులు హరించుకుపోయి జీతాలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి. పూర్వ వైభవ స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తుడాలో గత పాలకులు అక్రమాలకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని, సిఐడి విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. దోషులెవరో బయటపడతారంటున్న తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి. ముఖ్యంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రస్తుతం దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో ఏదైతే తండ్రి కొడుకులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక అవకతవకలు పాల్పడ్డారంటూ విజిలెన్స్ ఒకవైపున విచారణకు సిద్ధమైంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సైతం దీనిపైన సిఐడికి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాధ్యతలు చూస్తున్న దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు. గతం ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తుడా పరిస్థితి, భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యక్రమం ఏమిటి, గతంలో జరిగిన లోటును ఏ విధంగా పూడ్చుకుంటాడో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కంగ్రాచులేషన్స్ తుడా చైర్మన్గా ఎంపికైనందుకు. ఎలా ఉంది ప్రస్తుతం తుడా పరిస్థితి? ప్రస్తుతం తుడా పరిస్థితి అయితే అసలు ఊహించలేము. ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్గా చేసేశారు. వ్యవస్థని పూర్తిగా రోడ్లో పడిపోయింది. అది దాన్ని ఫస్ట్ టార్గెట్గా నేను ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా దాన్ని గాడిలో పెట్టాలని చేసి ప్లాన్ చేస్తున్నాను. ఆఫీసర్స్ అంతా కూడా మంచి వాళ్ళే, బట్ కానీ ఆఫీసర్స్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ చైర్మన్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో వాళ్ళని బెదిరించి భయపించి కొన్ని రాంగ్ వేలో రూల్స్కి అగెనెస్ట్గా ఎన్నో పనులు చేసి ఇంకా వాళ్ళు భయపడి ఇంకేమీ చేయలేక కొన్ని పనులు చేసినట్టు తెలుస్తుంది. నేను బాధ్యత తీసుకొని 2 వీక్స్ అయింది. ఈ 2 వీక్స్లోనే ఇప్పటికే 3 రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ టుడాల్ అంటే ఆల్ వింగ్స్ సపరేట్గా ఉన్నటువంటి వింగ్స్ను, ప్లానింగ్ వింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ వింగ్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పిలిపించుకోవటం, గడిచిన 5 సంవత్సరాల్లో ఏమేం జరిగిందనేసి మొత్తం కూడా నా ఓన్గా నేను ఒక డేటా ప్రాజెక్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ. అది కూడా అతి త్వరలో మొత్తం వచ్చేస్తుంది. అదే కాకుండా విజిలెన్స్ అధికారులు అందరూ కూడా చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. సిఐడికి సంబంధించి కూడా ఎంత ఫాస్ట్గా వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ మన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో ఈ నెల 9వ తేదీ లోపల వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం చేసినటువంటి మాజీ చైర్మన్ అందరూ కూడా దానికి రెస్పాన్స్ అవుతారు. ఇదే కాకుండా టుడా అనేది ఒక ప్రెస్టేజ్. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది రాష్ట్రంలో నెంబర్ 2. మొట్టమొదటి వైజాగ్, రెండోది తిరుపతి. సో తిరుపతి అనేది తిరుపతి జిల్లా మొత్తం వస్తుంది. సో దీంట్లో మనకి ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతామో దీని మీద సుమారుగా 43 మండలాలు మన కంట్రోల్లో ఉంటాయి. ఇంచుమించు ఒక 20 నుంచి 24 లక్షల మంది జనాలు ఈ టుడా లిమిట్స్లో వచ్చే వాళ్ళు ఉంటారు. దీంట్లో మనకు ఒక తిరుపతి టౌన్ తప్పితే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న మున్సిపాలిటీస్ అన్నీ కూడా బిలో పావర్టీ ఉండేటువంటి పీపుల్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి దీన్ని మనం ఎంతవరకు మ్యాక్సిమం డెవలప్ చేయాలో అంత డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అంటే భవిష్యత్తులో మొత్తం మీద ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఎలాంటి ప్లాన్, అంటే ఏదైతే ఎల్ఐజీ ఎంఐజీ చేస్తున్నారు దానికి తగ్గట్టు భూసేకరణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? భూసేకరణ నిధులు వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రైవేట్ ల్యాండ్స్ కాకుండా ఏవైతే గవర్నమెంట్ పాకెట్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి ఐడెంటిఫై చేసినట్టయితే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ధర చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లాంటి ల్యాండ్స్నే మనం ఐడెంటిఫై చేసేసి ఆల్రెడీ లోకేష్ గారితో, సీఎం గారితో కూడా డిస్కషన్ జరిగి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం సహాయం తీసుకుంటుంటాం. అదేవిధంగా టీటీడీ నుంచి కూడా కొంచెం సహాయం తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వచ్చిన డబ్బులతో ఫస్ట్ ఒక 30 ఏకర్స్ 40 ఏకర్స్ 1 or 2 పాకెట్స్ తీసి కానీ లేఅవుట్స్ ఎంఐజీగా స్టార్ట్ చేసి ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రెవెన్యూతోనే ఇంకా గవర్నమెంట్ సంబంధించి సెట్టిబుల్ ల్యాండ్స్ కావచ్చు, ఇంతకుముందు చెప్పిన విధంగా మిగతా ఇంకా చిన్న నగిరిలో కావచ్చు, నాయుడుపేట ల్యాండ్స్ కావచ్చు కూడా డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే తుడాకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా తాను ముందుకు వెళ్తానని, అందుకోసం అటు అందరినీ కలుపుకొని వెళ్ళడమే కాకుండా గతంలో జరిగిన తప్పిదాలు ఎవరైతే తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడతారని అంటున్నారు. ముఖ్యంగా అధికారుల మీద తప్పును తోసేసి తప్పుకోవడం కాదు, ఎవరైతే నిర్దేశించారో ఈ పని చేయాలని నిర్దేశించి అధికారులతో పనులు చేయించుకున్నారో వారే అసలైన దోషులు. ఖచ్చితంగా గతంలో పాలక మండలి చైర్మన్లుగా ఉండి తుడాను నాశనం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష విధింపబడే విధంగా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుందని దివాకర్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి తుడా కార్యాలయం నుంచి.